నైట్ షూటింగ్ ఫ్రెండ్స్. ఈ రోజు మనది ఈరోజు ఒక్కరోజే ఉంది నైట్ షూటింగ్. ఇక్కడ మనము తీగల బ్రిడ్జ్ మీద దుర్గమ్మ చెరువు కాడ వెళ్తున్నాము. నైట్ ఎలా ఉందంటే మొత్తం వండర్ఫుల్ గా ఉంటది. మన వాళ్ళు మొత్తం ఆపి సెల్ఫీలు తీసుకుంటున్నారు బాగా. చూడు ఈ టైం అయితే కూడా ఎందుకు వీళ్ళు నిద్రపోతలేరు అర్థమైతలేదు. టైం ఇప్పుడు 12 అవుతుంది. అయినా కానీ బ్రిడ్జిల మీద ఎంజాయ్ చేస్తుంది చాలా మంది. మొత్తం సాఫ్ట్వేర్ కంపెనీలు ఉంటాయి ఇక్కడ. ఇన్నర్ పెట్టి మాల్ తిప్పుకుంటాం. ఇదంతా వచ్చేసి కోహినూరు హోటల్. ఇది షూటింగ్లో ఒక రోజు చాలా ఎక్కువ ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే ఈరోజు ఒక్కరోజే ఉంది మాకు. నైట్లో మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది. చూపిస్తాను ఇవన్నీ సాఫ్ట్వేర్ ఆఫీసులు ఇవి అన్నీ. నైట్ చాలా బాగా ఉంటుంది. ఇక్కడ మనం బ్రిడ్జ్ కింద లెఫ్ట్ వెళ్ళిపోవాలి. లెఫ్ట్ వెళ్ళిపోయి కొంచెం ముందుకు వెళ్తే ఐకే వస్తుంది. ఐకే నుండి మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలి. నైట్ చాలా ఫ్రీగా ఉంటాయి రోడ్లన్నీ. మనం ఎక్కడికన్నా తొందరగా వెళ్ళాలన్నా కూడా నైట్ చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక్కడ లెఫ్ట్ తీసుకొని వెళ్తున్నాం ముందరికి. అనుంటే మనం ముందు సర్కిల్ వస్తుంది. ఆ సర్కిల్ నుండి లెఫ్ట్కి వెళ్తేనేమో మైదీపట్నంకి వెళ్తాము. రైట్కి వెళ్ళాలి. సాఫ్ట్వేర్ యాప్స్లు చూడండి ఎలా ఉన్నాయి. నైట్ పూట మొత్తం లైట్లు వేసుకొని ఉన్నాయి. ఈ బ్రిడ్జ్ కింద రైట్కి తిరగాలి మనము. రైట్కి తీసుకుంటే రింగ్ రోడ్ ఒకటి వస్తుంది అనమాట. గచ్చిబౌలి సర్కిల్ రింగ్ రోడ్. రోడ్లు ఖాళీ. ఎంత స్పీడ్ పోవంటే అంత స్పీడ్కి వెళ్ళిపోతాం. మనం స్ట్రైట్కి వెళ్తే రోడ్ బ్రిడ్జ్ ఎక్కి వెళ్తే వెళ్తాము. అయ్యా రోడ్ క్లోజ్ చేసి లెఫ్ట్ నుంచి మనం వెళ్ళిపోవాలి. లెఫ్ట్కి వెళ్ళి మళ్ళీ లెఫ్ట్కి వెళ్తేనేమో రింగ్ రోడ్ వస్తుంది. యాక్చువల్గా ఇక్కడ మొత్తం ట్రాఫిక్ జామ్ ఎక్కువైపోయింది. చాలా సేపులు ఇక్కడ వెయిట్ చేయడమే సరిపోతుంది. మరి పైన బ్రిడ్జి బంద్ చేశారు. ఇక్కడ కిందనేమో ఇంత ట్రాఫిక్ అయిపోయింది. ఇవన్నీ బస్సులు వస్తున్నాయి. ఇవి లగ్జర్ బస్సులు వెళ్తున్నాయి అనమాట. ఇక్కడ రింగ్ రోడ్కి వెళ్ళిపోతా అన్ని. ఈ లెఫ్ట్ పోతే బెంగళూరుకి విజయవాడకి వెళ్ళిపోతా. అందుకోసమే సిటీల నుండి వచ్చేస్తున్నా అన్ని. ఈ సిగ్నల్ని అసలు కేర్లెస్ చేయట్లే వాళ్ళు బస్సులలో, లగ్జర్ బస్సులలో. మనోళ్ళు కూడా అట్టే వెళ్తారు. ఇప్పుడే సిగ్నల్ పడింది, వెళ్తున్నాము. చాలా చాలా టార్చరు ఈ నైట్ పూట ఇక్కడ ఈ రింగులు అయితే. ఎన్ని నిమిషాలు ఉంది ఇంకా? సెకండ్లో 15 సెకండ్లు ఉంది అంతే. మూవ్ అయిపోతున్నాము. మొత్తం మీద నుండి బయటపడ్డాము. రైట్ సైడ్ చూడండి ఎంత ఫుల్ ట్రాఫిక్ ఉందో. అలా ఉంటే ఎమర్జెన్సీ వెళ్ళేది ఏంటి పరిస్థితి అర్థం కాలేదు. ఎక్కడ దాకా ఉందో కిలోమీటర్ల పైనే ఉంటుంది అనుకుంటా. నేను రింగ్ రోడ్ దాటొచ్చి కూడా చాలా సేపులు అవుతుంది. చూడండి రైట్ సైడ్. ఏదైనా అంబులెన్స్ ఉంటే పరిస్థితి ఏంటి దాంట్లో? చాలా చాలా టార్చర్ ట్రాఫిక్. కొంచెం ముందుకు వచ్చినాక ఫ్రీ అయింది. ఇక్కడ లేదు ఇంకా. మనం ముందు వెళ్తుంటే నీకు సిగ్నల్ వస్తుంది. అది మనం లెఫ్ట్కి వెళ్తేనేమో ఇప్రో సర్కిల్కి వెళ్తుంది. ఫైనాన్స్ డిస్టిక్ ఏదో కోకపేట అటుంటే రింగ్ రోడ్. ఆ రోడ్లో కూడా రింగ్ రోడ్కి వెళ్ళిపోవచ్చు ఈ లెఫ్ట్ తీసుకుంటే. ఏంటంటే మనం స్ట్రైట్కి వెళ్ళిపోవాలి. ఇక్కడ లెఫ్ట్ చూసుకుంటే మనకి గచ్చిబౌలి స్టేడియం అనమాట. లెఫ్ట్ సైడ్ క్రికెట్ స్టేడియం అనేది. ఇక్కడ
గచ్చిబౌలి స్టేడియం అంటారు దీన్ని. చూపిస్తా చూడండి. ఇది మన వాళ్ళు ఎట్లా మొత్తం క్రికెట్ వాలీబాల్ అన్ని చూపిస్తా ఉంది. నైట్ పూట్ల డ్యూటీలు చేస్తాం కానీ కూల్ గానే ఉంటది. నిద్రకే కొంచెం మళ్ళా డ్యామేజ్ అవుతుంది. నిద్ర ఉండాలంటారు, మరి ఇంక తప్పదు, నిద్ర కాసుకోవాలా తప్పదు. ఏంటంటే మన వర్క్ అలాంటిది. ఇప్పుడు ఇవన్నీ డ్యూటీలు మేము చెయ్యం, నైట్ పూట డ్యూటీ చేయము అంటే ఏం ఉండదు, ఇంకా మనకి తినటానికి ఉండదు, ఏముండదు. మనం చేసేదే అంతంత చేస్తూ ఉంటాము. ఒక్కొక్కసారి డ్యూటీ దొరుకుతుంది, ఒక్కొక్కసారి చాలా. పోయిన నెల ఫస్ట్ నెల జనవరి డ్యూటీ లేదు. మళ్ళా 2వ నెలలు కాబట్టి స్టార్ట్ అయింది. ఎన్ని రోజులు ఉంటుందో చూడాలి. ఇది కొంచెం డ్యూటీ మనకి కనీసం ఒక 15 days 18 days అన్నా ఉంటే వర్కౌట్ అవుతుంది. లేదంటే వర్కౌట్ కాదు. మనం షూటింగ్లలో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అల్మిన్ ఫైటర్ వచ్చేసింది, చూపిస్తాను మీకు. ఇక్కడ ముందు లెఫ్ట్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. ఇదే ఎంటర్ లోపలికి అల్మిన్ ఫ్యాక్టరీ. లోపలనే జరుగుతూ ఉంటాయి షూటింగ్లన్నీ. ఇదంతా ఫారెస్ట్ లెక్క ఉంటుంది అన్నమాట లోపలంతా. అందుకోసం ఎక్కువ ఇక్కడనే తీస్తుంటారు. సెట్ చేసి కానీ ఇంకా లేదంటే లోపల మొత్తం చెట్లు ఉన్నవన్నీ ఫారెస్ట్ టైప్గా తీస్తారు. ఇక్కడ మనకు ప్రొడక్షన్ గిన్నెలు అవన్నీ. లెఫ్ట్ సైడ్ పెద్ద సెట్ వేసారనమాట. అప్పుడు హిందీ సినిమానో మరి ఏంటో, ఇది హిందీ సినిమా అని చెప్పారు. కుక్కజుడు మధ్యలో ఉంది, ఇంత నైట్ అయితే ఉన్నది. రైట్ సైడ్ చూసుకుంటే అయ్యప్ప గుడి. ఇది స్ట్రైట్గా ముందుకు వెళ్ళాలి. ఈ లెఫ్ట్ సైడ్ కూడా సెట్. ఇది గోడ టైపే ఉంటుంది లోపల నుండి చూసుకుంటే. మనం మన షూటింగ్ కావాలంటే ముందుకు వెళ్ళాలి. ఈడొకటి కూడా సెట్ వేసారు లెఫ్ట్ సైడ్. ఇది పోలీస్ స్టేషన్ అనమాట. ఇప్పుడు ఏదో వేరే షూటింగ్ చేశారు దాంట్లో. చూడండి చెట్లు ఎలా ఉన్నాయి. షూటింగ్ లేకుండా కానీ ఉంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇక్కడ మనోడు చూడ ఎంత స్పీడ్గా పోతున్నాడు. మనది ఇంకా ముందుకెళ్ళాలి. ఇప్పుడు కనిపించేదే మన షూటింగ్, కానీ బయటకి ఏముండదు, లోపల అంతా షూటింగ్ జరిగేది. ఈ రైట్ సైడ్ చూసుకుంటే ప్రొడక్షన్ అంతా గిన్నెలు దోమేది అది ఇది ఉంటుంది. ఎదురుగా రైట్ సైడ్ ఉండేటి మొత్తం క్యారవాన్లు ఆర్టిస్టులకు పెట్టినారు. అవన్నీ చాలా క్యారవాన్లు ఉంటాయి. కొన్ని క్యారవాన్లు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ మనం స్ట్రైట్కి వెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలి. గేట్ వస్తుంది ఒకటి చిన్నది, అక్కడ లోపల అనమాట సార్ది క్యారవాను. చూడండి, ఈ గేట్ నుండి లెఫ్ట్లో ఎమర్జెన్సీ లెఫ్ట్ ఉంటుంది. ఇక్కడ ఇదే గేట్ లెఫ్ట్ సైడ్ది. ఇది ఫ్రెండ్స్ పరిస్థితి అంటే ఇట్లా ఉంటుంది నైట్ షూటింగ్లు అంటే. కానీ ఏం చూపిద్దామంటే ఏం చూడనికి లేదు. సెక్యూరిటీ ఆడకపోయిండేమో. ఓకే బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఓకేనా, బాయ్ బాయ్.